రాష్ట్ర సేవికా సమితి భాగ్యనగర్ సంభాగ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్లోని కొత్తపేటలో సంకల్ప దివస్ దిక్చూచి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి డిప్యూటీ కమిషనర్ లావణ్య దుబ్బాక, ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వాసవి, తెలంగాణ ప్రాంత కార్యనిర్వాహక శ్రీపాదరాధ తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర సేవికా సమితి ఏర్పడి 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమంలో సుమారు 500 మంది మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. వచ్చే అక్టోబర్ వరకు జిల్లాల వారీగా దిక్చూచి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మన సమాజం అనేది బాగుపడుతుంది. సమాజం అనేది డెవలప్, సొసైటీలో అందరూ బాగుంటే ఆటోమేటికలీ నేషన్ అనేది బాగుపడుతుంది. సో ఈ ఉద్దేశంతో స్థాపించబడిన రాష్ట్ర సేవికా సమితి. అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఇదేదో జస్ట్ హిందూ ప్రాపగాండా, హిందూ రిలీజన్ ప్రాపగాండా అని అనుకుంటారు. బట్ ఇంటెక్త్ వెళ్ళి నేను తెలుసుకుంటే కనుక ఈ రిలీజన్కి సంబంధం లేదండి. ఎప్పుడైనా కానీ హిందూ ధర్మం అనేది దానికి రిలేటెడ్గా వస్తే కనుక చాలా ఇంక్లూజివ్ ఉంటుంది. ఎవరిని కూడా సపరేట్ చేసి కలుపుకొని మొత్తం, అంటే వీ డోంట్ ఐడెంటిఫై అవర్ సెల్ఫ్ విత్ దిస్ బాడీ అండ్ మైండ్. అంతకంటే ఎక్కువ డీపర్ స్టేట్స్ తోటి మన ఐడెంటిఫికేషన్ ఉంటుంది కాబట్టి సో ఇంక్లూజివ్నెస్ ఉంటుంది. రాష్ట్ర సేవికా సమితి 1936లో స్థాపించబడిన దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక మహిళా సంస్థ, చిన్న సంస్థ. ఇది 90 సంవత్సరాలు, ఈ అక్టోబర్తో 90 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దిక్సూచి అనే పేరుతోటి మొదటి కార్యక్రమాన్ని ఈరోజు భాగ్యనగర్ సికింద్రాబాద్ సంభాగ్ ఉత్సవంగా మేము ఈరోజు స్పైసీ హబ్ లో కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. దీంట్లో సికింద్రాబాద్ నుండి, భాగ్యనగర్ నుండి ఉన్న వేలాది మంది సేవికలు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో మొదటిగా మనం మోసేజీ యొక్క జీవిత చరిత్రని ఒక నృత్య రూపంగా చూపించడం జరిగింది. ఇది ఒక మొదటి అడుగుగా సేవికలందరికీ మార్గదర్శనం ఇవ్వడం జరిగింది. కేవలం ఆర్థిక అభివృద్ధి లేదా సాంకేతిక అభివృద్ధి సరిపోదు. మన మహిళలు భయపడకుండా జీవించగలగాలి. మన పిల్లలు సురక్షితంగా పెరగాలి. అప్పుడు మన దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. సాధికారత అనేది అవగాహనతో ప్రారంభం అవుతుంది. ప్రతి మహిళకు గౌరవంగా జీవించే హక్కు ఉంది. చదువు పొందడం, సురక్షితమైన పని ప్రదేశంలో పనిచేయడం మరియు తన హక్కులు ఉల్లంఘించబడితే న్యాయం పొందడం తన మౌలికమైన హక్కులు. చట్టాల గురించి తెలుసుకోవడం మహిళల బలం.